ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది? లేటెస్ట్ అప్డేట్స్తో దీప్తి సిద్ధంగా ఉన్నారు. దీప్తి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది? చాలా స్లోగా వస్తున్నప్పటికీ కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వస్తుంది. నెంబర్స్ విషయంలో ఖచ్చితంగా మనకు వస్తున్న నెంబర్స్ చూస్తుంటే టై అయ్యేటువంటి సిచ్యువేషనే మహారాష్ట్రలోను జార్ఖండ్లోను కనబడుతోంది. సిసి అప్డేట్స్ ఏంటి? రైట్, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మనకి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహారాష్ట్ర విషయానికి వస్తే బీజేపీ ప్రస్తుతం 10 స్థానాల్లో లీడ్లో మనకు కనిపిస్తోంది, ఫాలోడ్ బై షిండే శివసేన విత్ 9 ప్లేసెస్. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విచ్ ఇస్ అజిత్ పవార్ పార్టీ 8 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ మనకి 4 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన మనకి 2 స్థానాల్లో లీడ్లో ఉంది. అండ్ ఆర్ఎస్విఏ అని మరొక పార్టీ ప్రస్తుతం 1 స్థానంలో మనకి లీడ్లో కనిపిస్తుంది. సో మొత్తం 37 స్థానాలకు గాను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 37 స్థానాల్లో మనకి బీజేపీ 10 స్థానాల్లో లీడ్తో టాప్ ప్లేస్లో మనకు కనిపిస్తోంది. అలాగే మనం ఒక్కసారి వాయనాడ్ విషయానికి వద్దాం. వాయనాడ్కి సంబంధించిన నెంబర్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూద్దాం నెంబర్స్ ఏమైనా మారే. ఎగ్జాక్ట్లీ, సో ప్రియాంక గాంధీ లీడ్లో ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాము 25,000 పైచిలుకు 25,536 ఓట్ల డిఫరెన్స్తో మెజారిటీతో ఆమె కంటిన్యూ అవుతున్నారు. మొత్తం 35,091 ఓట్లు ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రకారం ఆమెకి పోలేనట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఫాలోడ్ బై సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకేరి, ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు దాదాపు 10,000 ఓట్లతో. 9,555 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. అండ్ థర్డ్ ప్లేస్లో నవ్య హరిదాస్ ఫ్రమ్ బీజేపీ మనకు కనిపిస్తున్నారు. కేవలం 3,984 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు కౌంట్ అయిన దాని ప్రకారం నవ్య హరిదాస్కి పోలయ్యాయి. సో ఆబ్వియస్లీ ట్రెండ్ ఏ రకంగా జరిగిందన్నది మనకు అర్థమవుతోంది. అండ్ ప్రియాంక గాంధీ ప్రస్తుతం మనకి రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉందా? అందులో రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉందా? లెట్ మీ గెట్ దట్. ఓకే, సో ప్రస్తుతం అయితే దీంట్లో మనకి ఎన్ని రౌండ్స్ అయ్యాయన్న ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు, బట్ విల్ గెట్ టు దట్. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది, సిసిలో అప్డేట్ కాలేదు కానీ మరికొద్ది క్షణాల క్రితం మనకి డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్టర్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వాయనాడ్లో ప్రియాంక గాంధీ 46,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు అనేటువంటి విషయం సిఈసిలో మరికొద్ది క్షణాల్లో అప్డేట్ కాబోతుంది. సిఈసి 1-2 సార్లు చెక్ చేసి కానీ అప్డేట్ చేయదు కాబట్టి ఎగ్జాక్ట్లీ, బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఆథెంటిక్. అప్డేట్ అయిన వెంటనే వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. 46,000 ఓట్ల ఆధిక్యతలో ప్రియాంక గాంధీ ఉన్నారు అనే విషయం మనకు కనబడుతుంది. ఇప్పుడు క్లియర్.